హాయ్ ఫ్రెండ్స్, మీ ముందరకు వచ్చిన కారణం ఏంటంటే సింపుల్గా తొందరగా అంటే కొంచెం లేట్ అవుతుంది. జర చూడండి, అంతా లాస్ట్ వరకు చూసి తెలుస్తుంది. వరి గురించి గంట ఎట్లా వస్తుందని అదేంది భూమి యాక్షన్ అని చెప్పి ఆ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు. అరే నీకు జర దాని గురించి తెలుసు కదా, భూమి యాక్షన్ ఎట్లా తెలుసుకో అది అని చెప్తున్నారు. గంట రావాలంటే ఫస్ట్ భూమి యాక్షన్ గులికెలా కాదు, అసలు పటేరా విటాకో ఏ గులికెల వల్ల గంట రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది చేను కావాల్సింది గంట రావాలంటే పటేల గులికెళ్ళి గంట వలగదు, చెప్తున్నా కదా. కాకపోతే ఏంటంటే పురుగు చంపాలి, కాండొందొలుచు పురుగు, రసం పీల్చే పురుగులు చంపాలి. చంపితే గంట వలుగుతుంది. అదొక్కటే కాదు, మనం ఫస్ట్కి వెళ్ళి నాటేసినప్పటికెళ్ళి అన్ని పోషకాలు కరెక్టు చేనికి అందిస్తే గంట వలుగుతుంది. 20 రోజులకు వచ్చి నాకు గంట వాళ్ళకే మందులు కావాలి 2,000 ఇస్తుంటే కాదు. నాటేసేటప్పుడు జింకు పొటాషు కలిపి చల్లండి. జింక్ అంటే ముందే చల్లాలి. 20 డేస్కి ఏం చేయాలి, 4G గులికెలు కానీ పటేరా కానీ ఏదైనా సరే గులికెలు తీసుకోండి, సంచి సగం ఏరియా తీసుకోండి. సాప్ పౌడర్ కంపల్సరీ తెగులుకు కలిపి చల్లండి. చల్లిన తర్వాత చేను కొంచెం మెత్తగా ఉందంటే మళ్ళీ పైన స్ప్రే చేయండి. కొంచెం జినాట్రా, ప్లాంటామేషను, ఇంకా వేరే సూక్ష్మ పోషకాలు అంటే మ్యాక్స్ అని దొరుకుతుంది, మ్యాక్స్. అట్లా 1 ఎకరా చేయండి. మీరు డైరెక్ట్ వచ్చి అందుట్లో ఏముంటుంది భూమి యాక్షన్ కానీ ప్రతి ఒక్కటి గంట పిలికెళ్ళని ఇస్తారు కదా మీకు. భూమిక్ యాసిడ్ ఇంకా ఇంకేమో కొన్ని ఉంటాయి, యాసిడ్లు ఉంటాయి అన్నీ. భూమిక్ యాసిడ్ అవి కొన్ని రకాల యాసిడ్లు ఉంటాయి. ఆ యాసిడ్ల వల్ల కొంచెం చేను అనేది పచ్చదనం అవుతుంది, ఎర్రగా పడుతుంది, పచ్చగా అవుతుంది మంచిగా. కాబట్టి అంతేగాని కింద పిలకలు ఏమి ఎక్కువ రావు. అది గ్రహించి ఫస్ట్ ఇప్పుడు మటన్ చేస్తాం, అంతా కంప్లీట్ అయినాక ధనియాల పొడి వేస్తే టేస్ట్ కావాలంటే కాదు కదా. ఫస్ట్ పోస్ట్ చేసినప్పటికి వెళ్ళి ఉల్లిగడ్డ వేయాలి, దానికి అన్నీ వేయాలి, మధ్య మధ్యలో అల్లం వెల్లిపాయ వేయాలి, పసుపు వేయాలి, ఉప్పు వేయాలి, ధనియాల పొడి అన్నీ వేయాలి, టమాటాలు వేయాలి, నూనె కావాలి, అన్నీ కావాలి. మనం వరకు ఏం చేస్తాం, ఇప్పుడు ఉప్పు అనుకుందాం, యూరియా. మటన్లో ఉప్పు వేస్తాం, ఏంది అడకపిండి ఏంది నిడిపోడి అనుకుందాం. అడకపిండి యూరియా, నిడిపోడి ఉప్పు 2 మటన్లు వేస్తే కుదరదు కదా. అట్లా ప్రతి ఒక్కటి వేస్తేనే చేను అనేది పిల్క వస్తుంది. ఏం లోపం ఉందో ఫస్ట్ తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ చేస్తే పిల్క ఆటోమేటిక్ వస్తుంది. కింద పురుగు కానీ జింకు లోపం ఉంటే కూడా పిలక రాదు. అవి గ్రహించి చేసుకోండి.